హజ్ మాసాలు అందరికీ తెలిసినవే. ఈ నిర్ణీత మాసాలలో హజ్ చేసే సంకల్పం ఉన్న వ్యక్తి అప్రమత్తుడై ఉండాలి. హజ్ సమయంలో అతడు కామచేష్టలకు, దుష్కార్యాలకు, ఘర్షణలకు దూరంగా ఉండాలి. మీరు చేసే ఏ పుణ్యకార్యమైనా అది అల్లాహ్కు తెలుస్తుంది. హజ్ యాత్రకు ప్రయాణ సామాగ్రిని తీసుకువెళ్ళండి. భయభక్తులు అన్నింటికంటే ఉత్తమమైన సామాగ్రి. కనుక వివేకవంతులారా, నాకు అవిధేయత చూపకండి. హజ్ యాత్రతో పాటు మీరు అల్లాహ్ అనుగ్రహం అన్వేషిస్తే అందులో దోషం లేదు. అరాఫత్ నుండి బయలుదేరి మష్అరే హరాం అంటే ముజ్దలఫా వద్ద ఆగి అల్లాహ్ను స్మరించండి. అల్లాహ్ మీకు బోధించిన విధంగా ఆయనను స్మరించండి. వాస్తవానికి మీరు పూర్వం మార్గం తప్పి నడిచేవారు. తరువాత ప్రజలంతా ఏ స్థలం నుండి వెనుకకు మరలుతారో అదే స్థలం నుండి మీరు మరలండి. క్షమించు అని అల్లాహ్ను వేడుకోండి. నిశ్చయంగా అల్లాహ్ క్షమించేవాడు, కరుణించేవాడును. మీ హజ్ విధులను ముగించిన తరువాత మీరు మీ తాత ముత్తాతలను పూర్వం స్మరించే విధంగానే, ఇంకా దానికంటే అధికంగానే అల్లాహ్ను స్మరించండి. కానీ అల్లాహ్ను స్మరించే వారిలో కూడా ఎంతో వ్యత్యాసం ఉంది. వారిలో కొందరు, మా ప్రభూ, మాకు ఈ లోకంలోనే అన్నీ ప్రసాదించు అని ప్రార్థిస్తారు. అలాంటి వారికి పరలోకంలో ఏ భాగమూ లేదు. ఇంకా కొందరు ఈ విధంగా ప్రార్థిస్తారు, మా ప్రభూ, ఈ ఇహలోకంలోనూ పరలోకంలోనూ మాకు మంచిని ప్రసాదించు, మమ్మల్ని నరక బాధ నుండి కాపాడు. ఇలాంటి వారు తమ సంపాదనకు అనుగుణంగా ఉభయ లోకాలలో తమ వాటాను పొందుతారు. లెక్క తేల్చడం అల్లాహ్కు ఎంతోసేపు పట్టదు. మీరు అల్లాహ్ నామ సంస్మరణలో గడపవలసిన రోజులు లెక్కకు కొన్ని మాత్రమే. త్వరగా 2 రోజులలోనే ఇక్కడి నుండి తిరిగి వెళ్ళితే అది ఏమాత్రం దోషం కాదు. ఎవరైనా ఇంకా కొంతకాలం ఉండి తిరిగి వెళ్ళినా తప్పులేదు. అయితే ఆ దినాలను అతడు భయభక్తులతో గడపాలి. అల్లాహ్ పట్ల అవిధేయతకు దూరంగా ఉండండి. ఒకరోజు మీరంతా ఆయన సన్నిధిలో హాజరు కావలసి ఉంది అని బాగా తెలుసుకోండి.